బీఆర్ఎస్ ప్రభుత్వంపై మంత్రి శ్రీధర్బాబు ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రజలను బీఆర్ఎస్ తప్పుదారి పట్టిస్తుందని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా జాతీయ ఆర్డినెన్స్లు జారీ చేసి భూకేటాయింపులు చేశారన్నారు. అసత్య ప్రచారం ద్వారా భూకేటాయింపులు చేసి ప్రభుత్వ భూముల అమ్మకాలు జరుగుతున్నట్టు చూపుతున్నారని విమర్శించారు. అనుమతులు లేకుండా ఎలాంటి చెల్లింపులు చేయటం లేదని, భూకేటాయింపులు గత ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ ఆర్డినెన్స్ ప్రకారం జరుగుతున్నాయని ఆయన వివరించారు. భూముల బదలాయింపును కుంభకోణంగా చూపించటంలో బీఆర్ఎస్ ముందుంటుందని, పెట్టుబడిదారులను భయపెట్టే విధంగా బీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని స్పష్టం చేశారు. పారిశ్రామిక వాడలకు సంబంధించి పరిశ్రమలకు ప్రోత్సాహం చేయాలని, ఒకటి లీజ్ ల్యాండ్స్ ఉంటాయి, పరిశ్రమలను ప్రోత్సాహం చేయాలని ప్రభుత్వం అనేక సంవత్సరాలుగా ఇండస్ట్రీస్ పరంగా ఒక రేటును ఏర్పాటు చేసుకొని ఆ రేటు పరంగా పూర్తి స్థాయిలో ఉన్న ఆ భూముల పరంగా ఉన్న హక్కులను ఆ పారిశ్రామికవేత్తలకి, చిన్న మధ్య పెద్ద పారిశ్రామికవేత్తలకి ఇచ్చి దాన్ని ఫ్రీ హోల్డ్ ల్యాండ్గా గుర్తించడం జరుగుతుంది. సింపుల్ లాజిక్. 2023 వారి ప్రభుత్వ హయాంలో వారు 3 జీవోలు ఇచ్చారు. ఒకటి ఆజామాబాద్, రెండవది బాలనగర్, మూడవది హఫీజ్పేట్. ఈ 3 జీవోలకు సంబంధించి GOMS 19 ఆజామాబాద్ సంబంధించి, GOMS 20 29/8/2023లో హఫీజ్పేట్ కూడా GOMS 21. అదే డేట్లో వారి హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అని తీసుకొచ్చి ఈ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ఎస్టేట్స్ కూడా ఏవైతే ఉన్నాయో ఈ లీజ్ ల్యాండ్స్, ఈ లీజ్ ల్యాండ్స్ని ఫ్రీ హోల్డ్ చేయాలని చెప్పడం జరిగింది.